Right, today our topic is valence bond theory. Valence bond theory. So, this valence bond theory was given by Linus Pauling. It is given by Linus Pauling in 1954. Why it is came means to describe the covalent bonding. One covalent bonding, to describe the covalent bonding. One mechanical model, quantum mechanical model called, that is only valence bond theory, suggested by Linus Pauling. It is explained as follows. What is that? It will tell means a covalent bond between two atoms is formed when the two atoms approach each other closely. ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది బిట్వీన్ టూ ఆటమ్స్. ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఫామ్ అవుతుందంటే వెన్ దిస్ టూ ఆటమ్స్ అప్రోచ్ ఈచ్ అదర్ క్లోజ్లీ. ఆ రెండు ఆటమ్స్ దగ్గరగా వచ్చినప్పుడు ఒకదానికొకటి. అండ్ వన్ ఆటమ్ ఓవర్లాప్స్ ఇట్స్ వ్యాలెన్సీ ఆర్బిటాల్ కంటైనింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఒక ఆర్బిటాల్ అనేది ఓవర్లాప్ అయినప్పుడు అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటిది, the valence orbital of the other atom that contains the unpaired electron of opposite spin. The so formed pair electrons in the overlapping orbitals of the attracted to the nucleus of the both of the atoms. This bonds the two atoms together. ఎగ్జాంపుల్ H2. ఇక్కడ ఏమంటున్నా అంటే రెండు ఆటమ్స్ ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఒక ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాప్ అయినప్పుడు సెకండ్ ఆటమ్ ఆపోజిట్ స్పిన్ ఉన్నటువంటి దానికి ఫామ్ అవుతుంది. వీటి మధ్యలో బాండ్ అనేది పెయిర్ ఎలక్ట్రాన్ ఫామ్ అయ్యి ఓవర్లాపింగ్ అయ్యి న్యూక్లియస్ అట్రాక్ట్ చేసుకుని బాండ్ అనేది ఫామ్ చేస్తుంది టుగెదర్ అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ H2 మాలిక్యూల్ తీసుకుంటే నేను H2 మాలిక్యూల్ H1 ఉంటుంది, ఇంకొకటి ఆపోజిట్ స్పిన్. ఈ రెండు అప్రోచ్ అయినప్పుడు ఒకటి ఆపోజిట్ స్పిన్, ఒకటి ఆపోజిట్. సో ఇలా ఏర్పడతాయి హెచ్ అని చెప్తున్నాం. ఇలా ఏర్పడతాయి. సో ఇటు మధ్యలో ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. సో బాండ్ అనేది ఏర్పడుతుంది అటు మధ్యలో H2 మాలిక్యూల్ మధ్యలో బాండ్. సో దాట్ ఈజ్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, గ్రేటర్ ద ఓవర్లాపింగ్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ దట్ ఫార్మ్డ్ ద బాండ్ ద స్ట్రాంగర్ విల్ బి ద బాండ్. ఓవర్లాపింగ్ అనేది ఎక్కువగా జరిగితే కనుక బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది, స్ట్రాంగర్ బాండ్ ఏర్పడుతుంది. దిస్ గివ్స్ ఏ డైరెక్షనల్ క్యారెక్టర్ టు ద బాండ్ వెన్ అదర్ దాన్ ఎస్ ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అది మనకి స్ట్రాంగర్ బాండ్ ఏర్పడినటువంటిది ఒక డైరెక్షనల్ క్యారెక్టర్ని ఇస్తుంది చెప్తుంది. ఈచ్ బాండెడ్ ఆటమ్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ అటామిక్ ఆర్బిటాల్స్ బట్ ద ఎలక్ట్రాన్ పెయిర్ ఇన్ ద ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఈజ్ షేర్డ్ బై ద బోత్ ద ఆటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఓవర్లాపింగ్. సో ప్రతి ఒక్క బాండెడ్ ఆటమ్ అనేది దాని యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ను ఆక్యుపై చేసుకుంటుంది, మెయింటైన్ చేసుకుంటుంది. బట్ ఎలక్ట్రాన్ పెయిర్ ఇన్ ద ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ మాత్రం రెండు ఆటమ్స్ షేర్ చేసుకుంటాయి. ఈచ్ బాండెడ్ ఆటమ్ మెయింటైన్ ఇట్స్ ఓన్ అటామిక్ ఆర్బిటాల్స్ బట్ ఓన్లీ బాండ్ ఫార్మేషన్లో పాల్గొన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే రెండు ఆటమ్స్ షేర్ చేసుకుంటాయి. మిగిలినటువంటి ఎలక్ట్రాన్స్ని ఏ దానికి ఉంటాయని దాని అర్థం అని చెప్తున్నాను. సో ఇఫ్ టూ ఆటమ్స్ ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్ బిట్వీన్ దెమ్, ద ఫస్ట్ బాండ్ ఈజ్ డ్యూ టు ద ఓవర్లాప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ అలాంగ్ ది ఇంటర్న్యూక్లియస్ యాక్సిస్ గివింగ్ ఎ స్ట్రాంగర్ బాండ్ సిగ్మా బాండ్. మల్టిపుల్ బాండ్స్, ఒకవేళ మాలిక్యూల్స్లో మల్టిపుల్ బాండ్స్ ఏర్పడతాయి కనుక ఫస్ట్ ఇస్తున్నటువంటిది స్ట్రాంగర్ బాండ్ సిగ్మా బాండ్ అని చెప్తుంది. ఫస్ట్ స్ట్రాంగర్ బాండ్ ఏర్పడుతుంది సిగ్మా బాండ్. ఇదేది స్ట్రాంగర్ బాండ్, స్ట్రాంగర్ బాండ్ సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ద అదర్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్ సైడ్ బై సైడ్. ఇది ఇంటర్న్యూక్లియస్ ఎండ్ ఆన్ ఎండ్ ద్వారా ఏర్పడేటువంటిది స్ట్రాంగర్ బాండ్, ఫస్ట్ బాండ్. తర్వాత సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత ఎన్ని బాండ్స్ అన్న ఫామ్ కానీ సైడ్ బై సైడ్ ఆర్ లేటరల్లీ గివెన్ ద వీకర్ 5 బాండ్స్. తర్వాత ఏర్పడేటువంటివి వీకర్ 5 బాండ్స్. వీకర్ బాండ్స్. The sigma bond is stronger because the electron pair shade is concentrated more between the two nucleus due to the end on end
or head-on overlap and attracted the both the nucleus. And the 5-bond overlap gives a weaker bond due to the lateral overlap of the p orbitals, which is not to greater extent. So end-on-end అనేది sigma stronger bond అనేది electron pairs share concentrated more between the two nucleus. రెండు న్యూక్లియస్ చేత అట్రాక్ట్ చేసుకొని ఏర్పడినటువంటి స్ట్రాంగర్ బాండ్ సిగ్మా బాండ్ అని చెప్పి తర్వాత ఏర్పడేటువంటిది పి ఆర్బిటాల్స్ ఏర్పడేటువంటిది 5 బాండ్ వీకర్ బాండ్ అని చెప్తున్నాడు. సో క్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటే కనుక ఒక ఎగ్జాంపుల్ సిఎల్ మాలిక్యూల్ తీసుకుంటే సిఎల్2 మాలిక్యూల్ సిఎల్ మాలిక్యూల్ తీసుకుంటే మనం క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 17 వస్తుంది. 1s2 2s2 2p6 3s2 3p5. ఇది జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఎగ్జైటెడ్ స్టేట్కి పోయినప్పుడు 1s2 2s2 2p6 3s2 3p2 3px2 అనుకోండి 3py1 3pz1 వస్తుంది. ఇది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ Cl17 అటామిక్ నెంబర్. ఇది జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఇది ఎగ్జైటెడ్ స్టేట్కి పోయినప్పుడు ఎలా ఉంటుంది, ఎగ్జైటెడ్ స్టేట్కి పోయినప్పుడు ఎలక్ట్రాన్స్. సో క్లోరిన్ మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు 3pz ఆర్బిటల్ ఆఫ్ 1 క్లోరిన్ ఆటమ్ కంటైనింగ్ ఇన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఓవర్ ఆఫ్ ద 3pz ఆర్బిటల్ ఆఫ్ ది అదర్ క్లోరిన్ ఆటమ్. సో ఇది ఒక Cl తీసుకుంటే సెకండ్ Cl కూడా అట్లానే ఉంటుంది. 1s2 2s2 2p6 3s2 3px2 3py1 3pz1. సో ఇలా ఇది కూడా సో రెండు క్లోరిన్ మాలిక్యూల్. ఇక్కడ ఏమంటున్నాడు 3pz ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక క్లోరిన్ ఆటమ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇంకొక క్లోరిన్ ఆటంలో ఉన్నటువంటి 3pz ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది ఎండ్ ఆన్ ఎండ్. దట్ కంటైన్స్ అన్పేర్డ్ ఆపోజిట్ స్పిన్. ఇది ఓవర్లాప్ అవుతాయి. సో ఇక్కడ ఓవర్లాప్ అయ్యి అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత 3pxలో కూడా ఎండ్ ఆన్ ఎండ్ ద్వారా ఏర్పడతాయి క్లోరిన్ 5 బాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే Cl so opposite spin gives rise to ఇక్కడ ఫామ్ అయిపోతుంది. సో అక్కడ బాండ్ ఫార్మేషన్. సో ఇలా బాండ్ ఫార్మేషన్ Cl2 మాలిక్యూల్ అనేది ఏర్పడింది. సేమ్ యాజ్ యూజువల్ HCl తీసుకుంటే హెచ్లో 1s ఆర్బిటాల్ Cలో 3pz ఆర్బిటాల్ ఏర్పడుతుంది. sp బాండ్ సిగ్మా బాండ్ అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా N2 మాలిక్యూల్లో కూడా తీసుకుంటే N2 మాలిక్యూల్లో ట్రిపుల్ బాండ్ ఏర్పడుతుంది. ఫస్ట్ 5py బాండ్ ఏర్పడుతుంది. సిగ్మా px బాండ్ ఏర్పడుతుంది. ఫస్ట్ px ఆర్బిటాల్ ఏర్పడుతుంది. తర్వాత 5py ఆఫ్టర్ దట్ ఇంకోటి కూడా 5pz బాండ్ ఏర్పడుతుంది. N2 మాలిక్యూల్లో తీసుకుంటే N 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ట్రిపుల్ బాండ్ ఏర్పడుతుంది N2 మాలిక్యూల్. సో కాబట్టి ఇక్కడ ఒక సిగ్మా బాండ్ తర్వాత ఏర్పడేటువంటి 5 బాండ్స్ కాబట్టి సిగ్మా బాండ్ స్ట్రాంగ్ బాండ్ అంటున్నాం, మిగిలిన 2 బాండ్స్ 5 బాండ్స్ అని చెప్తుంది. సో ఇలా ట్రిపుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. షేర్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి అని చెప్తుంది.